హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా మాధురి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. సో మన ఛానల్లో ఇంకొక కొత్త రెసిపీ అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్ ఇన్స్పైర్డ్ రెసిపీ అనుకోవచ్చు. అండ్ ఇది అక్క చేసింది. అక్క చేత చేసిన మంచి న్యూ రెసిపీ అనమాట. మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్లీ చూసారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇట్లా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసి పెట్టుకున్నాక ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఫస్ట్లీ స్టవ్ ఆన్ చేసుకొని మంచి ఇట్లా కొంచెం వైడ్ ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము వాటిలో బ్రెడ్స్ వేస్తామన్నమాట. బ్రెడ్స్ కొంచెం నీట్గా ప్లేస్ అయ్యడానికి వెడల్పుగా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. అంటే ముందే మనము ఎన్ని బ్రెడ్స్ వేస్తున్నామో ఆ బ్రెడ్స్ అన్నీ కొంచెం పిండిలాగా అయ్యేలాగా ఎంత వాటర్ పడుతుందో అన్ని వాటర్ వేసుకోవాలి. లేదంటే తర్వాత కొన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బ్రెడ్స్ వేస్తున్నాం. సో ఇప్పుడు నేను అక్క బావ ముగ్గురం ఉన్నాము ఇక్కడ. సో మేము 4 బ్రెడ్స్ వేసుకున్నాము. స్నాక్ టైంకి పర్ఫెక్ట్గా 4 బ్రెడ్స్ ముగ్గురికైతే మంచిగా సరిపోతుంది. అండ్ ఇందులో ఇప్పుడు మనం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అండ్ ఆల్సో రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం, ఉప్పు, ఏదైనా మసాలా వేసుకోవాలనుకుంటే మసాలా, ఇవి యాడ్ చేసుకోవాలి 1 by 1. చూడ్డానికి కొత్తగా ఉంటుంది కానీ చాలా ఉందన్నమాట. నిజంగా నేనైతే నిన్న ఈవినింగ్ ఫుల్ ఎంజాయ్ చేశాను. సో అవన్నీ వేసాక ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం లైట్గా కింద అంటుకుపోతుంది. మనం అప్పుడు హాట్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. సో చూసారుగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. సో దీనికి ఏంటంటే నార్మల్గా బ్రెడ్ కండక్టింగ్ అంటే ఇట్లా ముద్దలా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కానీ పైనంగా కొంచెం మనం శనగపిండి వేసుకున్నాము. సో అది మిక్స్ చేసి మిక్చర్ పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఇలా బాల్స్ లాగా చేసి వేసుకోవడమే. సో మేమేం చేసామంటే ఇంకా క్రిస్పీగా రావాలని చెప్పేసి కార్న్ఫ్లోర్లో డిప్ చేసి వేసామన్నమాట. సో ఏమైందంటే ఫ్లేవర్స్ కొంచెం లైట్ అయిపోయాయి, కొంచెం చప్పగా అనిపించింది. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ నార్మల్గా ఆ బాల్స్ వేసేసాము కార్న్ఫ్లోర్లో ఏమీ ముంచకుండా. అవి చాలా ఫ్లేవర్డ్ అనిపించినాయి. మనము వేసిన క్వాంటిటీ అంతా సెట్ అనిపించింది అనమాట. సాల్ట్ కానీ కారం కానీ అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, సో కొంచెమే కారం వేసుకున్నాం. చాలా చిన్నపిల్లలు కూడా తినేలాగా మంచిగా వచ్చాయన్నమాట స్నాక్స్. చాలా ఎమ్మీగా అనిపించాయి. చూడండి, ఇదేమో కార్న్ఫ్లోర్ది, మిగతావేమో వితౌట్ కార్న్ఫ్లోర్. ఇంకా అన్నీ వితౌట్ కార్న్ఫ్లోరే వేసామన్నమాట. అండ్ ఫైనల్గా ఇది చూస్తున్నారా ఎంత బాగున్నాయో. చూడ్డానికి ఎంత బాగున్నాయో, తినడానికి కూడా చాలా ఉన్నాయి. నిజంగా చాలా సింపుల్ రెసిపీ. అసలు ఒక 5-10 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు అన్నీ చాప్ చేసి పెట్టుకుంటే. సో ఖచ్చితంగా ట్రై చేయండి. వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. చల్లగా అయ్యాక అంత ఎగ్జైటింగ్ అనిపించదు అనమాట, కానీ బాగుంటుంది. ఫ్లేవర్ అయితే చల్లగా అయ్యాక కూడా బాగుంటుంది, కానీ వేడి మీద కెచప్ వేసుకొని తింటే ఇంకా ఉంటుంది. సో మనం కెచప్ ఉంటుంది కదా, టమాటో కెచప్ ఆల్రెడీ నేను KFC తెప్పించుకున్నప్పుడు ఉండే అనమాట నా దగ్గర. సో దాంతో ఇలా మంచిగా ఒక ప్లేటింగ్ చేసుకుంటున్నాను. అక్కడ ప్లెయిన్ ప్లేట్ లేకుండా అప్పుడు అవైలబుల్గా, సో ఇలా చేశాను అనమాట. ఒక మంచి ఇలా వేసుకొని మంచి స్నాక్ నాకు నేనే ప్రజెంట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలా రెడీ చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళకు మీకు మీరు ప్రజెంట్ చేసుకోండి. ఇలా అయితే మంచిగా తినొచ్చు. సో ఇంతే అండి మన రెసిపీ. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మర్చిపోకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.